మనకు వేదాలు, వేదాంగాలు, ఉపవేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వీటన్నిటికీ మూలమైన ఒకే ఒక శబ్దం. ఆ శబ్దాన్ని మనం ఉచ్చరించిన, స్మరించిన, అనుసరించిన, లిఖించిన చాలు మన యొక్క మనుషుల్లో ఉన్న మానవత్వం లేదా ఆధ్యాత్మిక శక్తి ఇవన్నీ కూడా పునర్జాగృతం అవ్వడానికి దోహదపడే విధంగా ఉంటుంది. ఆ శబ్దమే ఓంకారం. ఓం అనే శబ్దం ఇందులో సర్వస్వము, అంటే ఈ సృష్టికి ఆది యొక్క స్వరం ఓంకార శబ్దం. ఆ శబ్దంలోనే ఈ సృష్టి యొక్క రహస్యము ఇముడి ఉందని కూడా మన ప్రాచీన మునులు, ఋషులు భావించారు. అదేవిధంగా మనకు తెలియజెప్పారు. మనకి హిందూ ధర్మంలో తీసుకున్నట్లయితే ఏ మంత్రోచ్చరణ అయినా కూడా ఓం అనే అక్షరం లేకుండా మంత్రోచ్చరణ ఆరంభం కాదు. సో ఈ ఓంకారం అనేది ఆ, ఉ, ఓ ఈ 3 బీజాక్షరాల యొక్క సంయుక్త సమ్మేళనంగా చెప్తారు. ఈ ఓంకారాన్ని మనము స్మరించిన, జపించినట్లయితే, ఉచ్చారణ చేసినట్లయితే శరీరపరంగా కూడా శరీరంలో ఉన్న నాడీ తంత్రులు, అవయవాలు కూడా సమతాస్థితిలోకి వస్తాయి. అదేవిధంగా ఈ సృష్టికి అంటే మనకు ఈ గ్రహ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో, 9 గ్రహాలు ఏవైతే ఉన్నాయో, ఈ గ్రహాల ఖగోళ రంగంలో కూడా, అంతరిక్షంలో కూడా ఓంకార ధ్వని వినిపిస్తున్నట్లుగా మనకి ఎన్నో పరిశోధనలు తెలియజేస్తాయి. అంటే ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో ఉన్న శబ్దం భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది. అదేవిధంగా సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. మరి సూర్యుడు కూడా గెలాక్సీ పాలపుంత కేంద్రం చుట్టూ తిరుగుతుంది. ఇట్లా ఒకదాని చుట్టూ ఒకదాని పరిభ్రమిస్తూనే ఉంటాయి. ఈ పరిభ్రమిస్తున్నప్పుడు ఉత్పన్నమయ్యే శక్తియే ఓంకారం. ఈ ఓంకారాన్ని ఎప్పుడైతే మనము ఉచ్చరిస్తామో మనిషి యొక్క మనస్సు ప్రకృతితో, మళ్ళీ చెప్పాలంటే ప్రకృతి కాకుండా విశ్వంతో మమేకమవుతుంది. ఈ ప్రకృతితో విశ్వంతో మమేకం అవ్వడం వల్ల మనిషికి విశ్వంతరాళ నుంచి ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక అనుకూలమైన, సానుకూలమైన శక్తి లభిస్తుంది. తద్వారా మనం అనుకున్న లక్ష్యాలను, మనం అనుకున్న దారిలో ప్రయాణించడానికి మనకు అవకాశం లభిస్తుంది.